శరణాగతత్రాణ పరాయణ గోవింద గోవింద. శ్రీవారి సన్నిధానము నుండి అహర్దివము సార్వజనీన శ్రేయస్సుని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా అఖండ భగవద్గీత పారాయణామృతాన్ని ప్రసారం చేస్తూ ఉన్నది. అలాగే ప్రవచనాన్ని ఇట్టి ఈ భగవద్గీతామృత పారాయణాన్ని ప్రవచనాన్ని నిరంతరము మనం శ్రవణ ప్రవచనాల ద్వారా మన యొక్క అంతరంగములన్నీ కూడా శుద్ధమగుగాక అని శ్రీవారిని ప్రార్థిస్తూ ఈరోజు 3వ అధ్యాయాన్ని మనం ప్రారంభం చేసుకోబోతూ ఉన్నాం. నిన్నటి రోజున ద్వితీయాధ్యాయాన్ని సాంఖ్యయోగాన్ని పారాయణ చేసుకున్నాం. అది 3 సార్లు మనం పారాయణ చేసుకున్నాం. అందులో చెప్పిన విధమంతా ఆత్మతత్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశం చేశాడు. ఆత్మతత్వ శ్రవణము ద్వారా, మననము ద్వారా, నిధిధ్యాసనము ద్వారా శ్రీకృష్ణ పరమాత్మకి మనం అందరము చేరువవుదాం. ఆత్మతత్వ శ్రవణం అంటే ఏమిటి అని, ఆత్మతత్వాన్ని బోధించే గ్రంథం ఏదైతే ఉన్నదో ఆ గ్రంథాన్ని మనం శ్రవణం చేయడం. ఆత్మతత్వాన్ని బోధించిన గ్రంథం ఏది అంటే భగవద్గీత. అందున ద్వితీయాధ్యాయం, అందులో 30 శ్లోకాల వరకు ఆత్మతత్వం అఖండంగా విచారణ చేయబడింది. అలాగే మనం శ్రవణం చేసినటువంటి విషయాన్ని మననం చేయడం, హృదిలో మననం చేయడం, మన ఆలోచనే అని ధాతువు, దాన్ని నిరంతరము ఆలోచన చేయడం. అలాగే నిధిధ్యాసనం అంటే నిరంతరం విచారః యః కరోతి శృతార్థస్య గురోర్ముఖాత్ తన్నిధిధ్యాసనమిత్యుచ్యతే అని గురుముఖంగా ఏది మనం శ్రవణం చేస్తామో, ఏ అర్థాన్ని మనం వింటామో దాన్ని నిరంతరము నిధిధ్యాసనం చేయడం, నిరంతరము దాన్ని ఆలోచన చేయడం, అదే నిధిధ్యాసనమని. అంటే ఈ మూడిటి ద్వారా మనం ఆత్మతత్వాన్ని పొందగలుగుతాము, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాము, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాం. ఆత్మజ్ఞానానికి ఈ 3 సాధనములుగా ఇందులో చెప్పబడ్డారు. అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము ఇవన్నీ మనం విన్న విషయములే. కాబట్టి ఒకసారి అధ్యాయాన్ని ఆరంభించుకోబోయే ముందు ఈ విషయాన్ని ఒకసారి స్పర్శ చేసుకుంటూ ఉన్నాం. ఇదే రీతిలో ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఆ ఆత్మస్వరూపాన్ని పొందినటువంటి వ్యక్తులలో అగ్రగణ్యులు శుక మహర్షి. ఆయన ద్వైపాయనుడు అంటే వ్యాస మహర్షి యొక్క కుమారుడు. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయా తరవోభినేదు అని ఆ విధంగా అక్కడ వర్ణించారు శ్రీమద్ భాగవతంలో ద్వితీయాధ్యాయంలో. ఆ సర్వభూత హృదయం ముని మానతోస్మి అని. ఇక్కడ శుక మహర్షి యొక్క ఆత్మస్వరూపము ఎలాంటిది, ఆయన ఆత్మజ్ఞానాన్ని ఎలా తెలుసుకున్నారు, ఆత్మస్వరూపాన్ని ఎలా పొందాడు, ఆత్మే తానుగా ఎలా మారాడు అనే విషయాన్ని ఈ శ్లోకంలో సూత మహర్షి మనకి స్పష్టంగా అందించి ఉన్నారు. అసలు ఈ ప్రసంగమంతా శ్రీమద్భాగవతం యొక్క ద్వితీయాధ్యాయంలో భగవద్భక్తి మహిమ అనే ఒక 2వ అధ్యాయం ప్రారంభంలో భక్తి యొక్క మహాత్మ్యాన్ని చెప్పడంలో శుక మహర్షినికి నమస్కారం చేస్తూ సూత మహర్షి ఆ శౌనకాది మునులందరికీ కూడా విషయాన్ని చెప్పడం ప్రారంభించారు. ఆ చెప్పే విషయంలో శుక మహర్షిని ప్రార్థన చేశారు. అంటే శుక మహర్షిని చెప్పడంలో ఏమిటి విశేషం అంటే ఆయన సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడే. ఆ విషయాన్నే ప్రస్తావన చేస్తూ యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం, ఆయన ప్రవ్రజంతం అంటే సర్వకర్మలు విడిచిపెట్టి, అంటే ఏ కర్మ ఆయనకి లేదు, చేయవలసినటువంటి కర్మాచరణ ఏమీ లేకుండా, అపేత కృత్యం అంటే సర్వకర్మలు త్యాగం చేసి సర్వకర్మలను జన్మాంతరంలోనే ఆచరించిన వాడై అనుపేత కృత్యం, అనుపేతం అంటే ఉపేతరహిత అంటే ఉపనయన సంస్కారము కూడా లేకుండా ఉన్నవాడు. ఏ కర్మని ఆచరించాలన్నా దానికి ప్రప్రధానముగా ఉపనయన సంస్కారం జరిగి తీరవలే. ఉపనయన సంస్కారం ద్వారానే ఇతర కర్మల యందు మనకి యోగ్యత వస్తుంది. అసలు ఆ ఉపనయన సంస్కారమే లేకపోతే ఇతర కర్మల యందు మనకి ప్రవృత్తే ఉండదు. కాబట్టి అటువంటి ఉపనయన సంస్కారము కూడా ఆయనకి, ఆ కర్మాచరణ కూడా లేకుండా సర్వకర్మ పరిత్యాగుడై సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడై అవతరించాడు. ఆయన ద్వైపాయన అంటే మనం వేదవ్యాస మహర్షిగా చెప్పుకున్నాం. ఆ వేదవ్యాస మహర్షి ఆశ్రమాన్ని విడిచి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన అంటే సర్వకర్మ పరిత్యాగి కాబట్టి ఆ వ్యక్తి, ఆ శుక మహర్షి ఆ ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు ఆయన ద్వైపాయన విరహకాతర ఆజుహావ. ఆ విరహకాతరం అంటే విరహం అంటే దుఃఖం, కాతరం అంటే భయం. ఆ విరహం వల్ల కలిగినటువంటి భయం, ఆ కొడుకు ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాడు, ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడని
సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే శుక మహర్షిగా అవతరించింది అనే జ్ఞానం ఉన్ననూ కూడా పుత్రుడుగా అవతరించిన తర్వాత ఆ మమకారం ఆయన వదలలేదు. కాబట్టి విరహకాతర ఆజుహావ పుత్రేతి, ఆయన అలా పిలిచిన తర్వాత ఆ సమాధానం ఎవరు చెప్పారు అని, తన్మయతయా తరవోభినేదు అంటే అక్కడ ఉన్నటువంటి వృక్షములన్నీ కూడా శుక మహర్షిలా పలికాయిట. ఆయన పిలిచిన దానికి సమాధానం ఏం చెప్పారు అంటే ఆయనే సమాధానం చెప్పలేదు, అక్కడున్న వృక్షములన్నీ కూడా శుక మహర్షిలా మాట్లాడాయి. అంటే ఏమిటి ఇక్కడ అర్థం అంటే, ఏ ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకున్నామో, ఏ ఆత్మస్వరూపాన్ని మనం దర్శించామో, ఆ దర్శించిన తర్వాత తానే ఆత్మస్వరూపాన్ని పొందడం, తానే అంతటా ఆత్మస్వరూపముగా వ్యాపించి ఉండడం. ఆ విధంగా అన్ని వృక్షముల యందు శుక మహర్షి అవతరించాడు. అంటే వృక్షముల్లో ఉండేటటువంటి ఆత్మ, నా యందు ఉన్న ఆత్మ ఒక్కటే. ఈ ఆత్మస్వరూపము ఆ ఆత్మస్వరూపము ఒకటే, భేదము లేదు. దేహమే భేదం తప్పితే, దేహము కంటే ఆత్మదేహములకే భేదం తప్పితే పరమాత్మ ఒక్కటే, ఆ స్వరూపం ఒక్కటే, ఏ ప్రాణుల యందు ఉన్నది ఒక్కటే అనేటటువంటి ఒక స్థితిలో ఆయన సర్వ వృక్షముల యందు ఆ పరమాత్మని దర్శించారు. ఆ పరమాత్మని దర్శించిన ద్వారా ఆయనే పరమాత్మ స్వరూపాన్ని పొందాడు. తద్వారా ఆయన పిలిచినప్పుడు, వేదవ్యాస మహర్షి పిలిచినప్పుడు ఆ వృక్షములన్నీ కూడా శుక మహర్షిలా ప్రతిధ్వనించాయట. అటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి సర్వభూత హృదయం ముని మానతోస్మి, సర్వభూతముల యందు సర్వ ప్రాణుల యందు పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ శుక మహర్షిని నమస్కరిస్తూ నేను మీకు ఈ విషయాలను చెబుతున్నానయ్యా. ఇతపరం పరమాత్మ యొక్క అవతార కథలన్నీ నేను మీకు వినిపించబోతూ ఉన్నాను అని సూత మహర్షి శౌనకాది మహర్షులందరికీ చెప్తారు అక్కడ. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం అనేది ఎంతో దుర్లభం. అట్టి ఆత్మ సాక్షాత్కారాన్ని వివరించేటటువంటి భగవద్గీతాధ్యాయం ద్వితీయాధ్యాయాన్ని మనం నిన్నటి పారాయణ చేసుకున్నాం. ఈరోజు తృతీయాధ్యాయము, ఇది కర్మయోగముగా చెప్పబడుతూ ఉన్నది. ఈ కర్మయోగంలో ప్రతి వ్యక్తి విహితమైనటువంటి కర్మలను ఆచరించి తీరవలే అనేది సిద్ధాంతం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. తన వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి ఏ వ్యక్తి ఏ కర్మని ఆచరించాలి, కర్మలు ఆచరించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి, ఆచరించకపోవడం వల్ల వచ్చేటువంటి అనర్థం ఏమిటి, ఈ రెండు విషయాల్ని సవిస్తరముగా ఇందులో ఉపదేశం చేశాడు. అదే విధముగా ఏ కర్మలు బంధహేతుకములు, ఏ కర్మలు ముక్తి సాధకములు అనే విచారణ కూడా చాలా స్పష్టంగా ఇందులో చెప్పబడింది. అంటే మనం సకామ కర్మలు అంటే ఫలంతో ఏ కర్మలు చేస్తామో, ఫలోద్దేశేన ఏ కర్మలు అనుష్ఠానం చేస్తామో అవన్నీ కూడా మనకి బంధహేతుకములవుతాయి. జనన మరణ రూప ప్రవాహ రూపానికి ఇవన్నీ కారణములవుతాయి. ఇదే నిష్కామ కర్మ చేసినట్లయితే యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపసి కౌంతేగ తత్ పురుషమదర్పణం అని ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠించే ఏ నిష్కామ కర్మ అయితే ఉన్నదో ఆ కర్మ సాక్షాత్తుగా ఈశ్వరుణ్ణే చేరుతుంది, తద్వారా వాడికి ముక్తి కలుగుతుంది అనే విషయాన్ని ఈ అధ్యాయంలో చాలా స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశం చేశాడు. ఇలా ఉపదేశం చేసినటువంటి ఈ అధ్యాయాన్ని మనమందరము కలిసి పారాయణ చేద్దాం. 3 సార్లు పారాయణ చేద్దాం. శ్రీకృష్ణ పరమాత్మని తృప్తిపరిచే ప్రయత్నం చేద్దాం. అథా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా శ్వేతద్వీపవసన్ముక్త పూజితాంఘ్రియుగాయ చ శేషపర్వత రూపత్వా ప్రకాశనపరాయ చ. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి
వృద్ధిద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః ద్వితీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ వేదవ్యాస ప్రార్థనా జటాధరస్తవో నిష్ఠః శుద్ధ యోగో జితేంద్రియః కృష్ణాజినధరః కృష్ణః తస్మై శ్రీ గురవే నమః. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోऽధ్యాయః. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య येन श्रेयोऽहमाप्नुयाम्. श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानाम् कर्मयोगेन योगिनाम्. न कर्मणामनारम्भात् नैष्कर्म्यम् पुरुषोऽश्नुते न च सन्न्यसनादेव सिद्धिम् समधिगच्छति. न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते. यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः स विशिष्यते. नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्ध्येत कर्मणः. यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्म बन्धनः. तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर. सह यज्ञाः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वम् एष वोस्त्विष्टकामधुक्. देवान् भावयतानेन ते देवा भावयन्तु वः. परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ. इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविनः.
तैर्दत्तानप्रदायैभ्यः यो भुङ्क्ते स्तेन एव सः यज्ञशिष्टाशिनः सन्तः मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापाः ये पचन्त्यात्मकारणात् अन्नात् भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः यज्ञात् भवति पर्जन्यः यज्ञः कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह यः अघायुरिन्द्रिया रामः मोघं पार्थ स जीवति यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते नैव तस्य कृतेनार्थः नाकृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः तस्मादसक्तः सततम् कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुषः कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते न मे पार्थास्ति कर्तव्यम् त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यम् वर्त एव च कर्मणि यदि ह्यहं न वर्तेयम् जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः उत्सीदेयुरिमे लोकाः न कुर्यां कर्म चेदहम् शङ्करस्य च कर्ताहम् उपहन्यामि माः प्रजाः सक्ताः कर्मण्य विद्वांसः यथा कुर्वन्ति भारत कुर्याद्विद्वांस्तथा सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहम् न बुद्धिभेदं जनयेत् अज्ञानां कर्मसङ्गिनाम् जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन् प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहङ्कार विमूढात्मा कर्ताहमिति मन्यते तत्त्ववित्तु महाबाहो गुणकर्म विभागयोः गुणागुणेषु वर्तन्ते इति मत्वा न सज्जते प्रकृतेर्गुणसम्मूढाः सज्जन्ते गुणकर्मसु
తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నభిన్న విచాలయేత్ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ఏ మే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతః ముచ్యంతే తేపి కర్మభిః ఏ త్వేతదభ్యసూయంతః నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్మానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంథినౌ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః శ్రీభగవానువాచ కామ ఏష క్రోధ ఏషః రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం అర్జున ఉవాచ జ్ఞాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే
తదేకం వద నిశ్చిత్య येन श्रेयोऽहमाप्नुयाम् श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानाम् कर्मयोगेन योगिनाम् न कर्मणामनारम्भात् नैष्कर्म्यम् पुरुषोऽश्नुते न च सन्न्यसनादेव सिद्धिम् समधिगच्छति न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः स विशिष्यते नियतं कुरु कर्म त्वम् कर्म ज्यायो ह्यकर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्ध्येद कर्मणः यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर सह यज्ञाः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वम् एष वोस्त्विष्टकामधुक् देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथा इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यः यो भुङ्क्तेस्तेन एव सः यज्ञशिष्टाशिनः सन्तः मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघम् पापाः ये पचन्त्यात्मकारणात् अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः यज्ञाद्भवति पर्जन्यः यज्ञः कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवम् विद्धि ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतम् ब्रह्म नित्यम् यज्ञे प्रतिष्ठितम् एवम् प्रवर्तितम् चक्रम् नानुवर्तयतीह यः अघायुरिन्द्रिया रामः मोघम् पार्थ स जीवति यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यम् न विद्यते नैव तस्य कृतेनार्थः नाकृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु
కశ్చిదర్థవ్యపాశ్రయః తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యామిమాః ప్రజాః సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ఏ మే మతమిదం నిత్యం అనుతిష్ఠन्ति మానవాః శ్రద్ధావంతో న సూయంతః ముచ్యంతే తేపి కర్మభిః ఏ త్వేతదభ్యసూయంతః నానుతిష్ఠन्ति మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంథినౌ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. శ్రీభగవానువాచ కామ ఏష క్రోధ ఏషః రజో గుణ సముద్భవః. మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ. యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా. కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే. ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ. పాప్మానం ప్రజహిష్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః. మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా. జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన. తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే. తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. శ్రీభగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోశ్నుతే. న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున. కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే. నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః. శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. యజ్ఞ
मुक्तसङ्गः समाचरा सह यज्ञाः प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वमेष भोस्त्विष्टकामधुक् देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथा इष्टान् भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्तेस्तेन एव सः यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्न सम्भवः यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह यः अघायुरिन्द्रिया रामो मोघं पार्थ स जीवति यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुषः कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः स यत्प्रमाणम् कुरुते लोकस्तदनुवर्तते न मे पार्थास्ति कर्तव्यम् त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यम् वर्त एव च कर्मणि यदि ह्यहम् न वर्तेयम् जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः उत्सीदेयुरिमे लोका न कुर्याम् कर्म चेदहम् सङ्गरस्य च कर्ता स्यामुपहन्यामिमाः प्रजाः सक्ताः कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद्विद्वांस्तथा सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहम् न बुद्धिभेदम् जनयेदज्ञानाम् कर्मसङ्गिनाम् जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन् प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते
తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ఏ మే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతో ముచ్యంతే తేపి కర్మభిః ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్ఛేతౌ యస్య పరిపంథినౌ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః శ్రీభగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభా పాప్మానం ప్రజహిష్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సః ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. ఈ అధ్యాయాన్ని మనం 3 సార్లు పారాయణ చేసుకున్నాం. ఈ 3 సార్లు పారాయణం వల్ల కలిగిన ఫలం ఏదైతే ఉంటుందో
ఆ ఫలాన్ని శ్రీవారికి అర్పణ చేద్దాం, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. అదేవిధంగా భక్తి ప్రధానముగా పరమాత్మని చేరుకున్నటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. అందులో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారు భక్తిరస ప్రధానముగా, భక్తి మార్గమే ప్రధానముగా ఎన్నో వేల సంకీర్తనలు రచించి లోకానికి అందించి ఉన్నారు. అటువంటి సంకీర్తనామృతాన్ని అందించడం కోసం అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి శ్రీ కర్రా ఉదయభాస్కర్ గారు ఇప్పుడు వచ్చేసి ఉన్నారు. వారి ద్వారా అన్నమాచార్య సంకీర్తన అలాగే నామ సంకీర్తన కూడా వారి ద్వారా చేయించి మనం కూడా వారితో కలిపి శృతి కలుపుదాం. ఈ సంగీతాన్ని మనం కూడా ఆలాపన చేద్దాం. మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కల్పి మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కల్గి కేశవ నారాయణ మాధవ నన్నుగావు కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన నన్నుగావు కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన వందలా వామనా శ్రీధర వందనా త్రివిక్రమ వామనా శ్రీధర సన్ముదించు ఋషికేశ సారకు పద్మనాభ వందనా త్రివిక్రమ వామనా శ్రీధర సన్ముదించు ఋషికేశ సారకు పద్మనాభ వత్స కూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కల్గి దామోదర సంకర్షణ వాసుదేవ కంటిమి దామోదర సంకర్షణ వాసుదేవ అంతే చాలు ప్రద్యుమ్నుడ అనిరుద్ధుడా కంటిమి దామోదర సంకర్షణ వాసుదేవ అంతే చాలు ప్రద్యుమ్నుడ అనిరుద్ధుడా ఒంటి పురుషోత్తమా ఘోషజనారసింహమ తొంటి పురుషోత్తమా ఘోషజనారసింహమ చంద్రబాయకుమచ్యుత జనార్దన తొంటి పురుషోత్తమా ఘోషజనారసింహమ చంద్రబాయకుమచ్యుత జనార్దన కూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కల్గి హరిమోహన శ్రీకృష్ణ రాయ ముఖ్యే ముపేంద్ర హరిమోహన శ్రీకృష్ణ రాయ ఎక్కితి శ్రీ వెంకటము
ఇద బుద్ధి కల్కి ఇచ్చ రామ 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 ఇద బుద్ధి కల్కి ఇచ్చ రామ 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 ఇద బుద్ధి కల్కి हरी श्रीकर शुभकर सिद्ध जन पालक श्री सती रमण राम जगमन राम जगरद साधु जनावर रसलोचन विष्णु वन्दे जगद्गुरुं श्री कृष्ण वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्री कृष्णं वन्दे जगद्गुरुं करुणालोला हरिराज वरद कमनीयानन हंस विदारा पुराण पुरुष पुण्य विहार भूतरादिहर पुंडरीकाक्ष कृष्णं वन्दे जगद्गुरुं श्री कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्री कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्री कृष्णं वन्दे जगद्गुरुं श्री कृष्णं वन्दे जगद्गुरुं श्री कृष्णं वन्दे जगद्गुरुं श्री कृष्णं वन्दे जगद्गुरुं మంగళ శ్లోకములతో ఈ కార్యక్రమానికి ముగింపు పలుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.